ఇది ఒక జావ రూపంలో తాగడానికి ఒక ఆహారం. దీన్ని ఒక జావ రూపంలో మనం ఆహారంగా తీసుకోవాలి. మనము 3 పూటలు వైట్ రైస్కి అలవాటు పడి ఉన్నాము కాబట్టి ఒక్క పూటైనా కొంచెం మనం ఒక మంచి లైఫ్కి, ఏ లైఫ్కి న్యూట్రిషనల్ బ్యాలెన్స్ డైట్కి మారాలి అన్నది ప్రధాన అంశం, దీని వెనకాల ఇమిడి ఉన్న అంశం. కాబట్టి ఇలా మారమని ఎందుకు చెప్తున్నాము? ఈ 3 పూటలు తీసుకుంటున్నటువంటి వైట్ ఫుడ్స్ ఏవైతున్నాయో ఇవి హైలీ గ్లూకోజ్ ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్. ఈ హైలీ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ప్రొడక్ట్స్ తీసుకోవడం ద్వారా మనకి చాలా చాలా డిసడ్వాంటేజెస్ ఇన్ హెల్త్ సైడ్ ఉన్నాయి. కాబట్టి దాన్ని కొంచెం మార్పు చేసుకొని మీ జీవన శైలిలో మార్పు తెచ్చుకుంటే మీ సమస్యలు ఇవాళ ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవి పూర్తిగా పోగొట్టుకునే అవకాశం ఉంది. రెండోది, లేని వాళ్ళు వాడితే రాకుండా ఉంచుకునే అవకాశం ఒక ఆహారం నుండే ఉంది అంటే అద్భుతమేనండి. ఇది చాలామంది సప్లిమెంట్స్ కానీ మెడిసినల్ ప్రొడక్ట్స్ కానీ ఇంకేమైనా రూపంలో చెప్తూ ఉంటామా, ఇది వాస్తవం ఉన్నాయి, ఆ సోర్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒక్కొక్క సందర్భంలో అవి అవసరమే, కాదని కాదు. కానీ ఇక్కడ మనం చెప్తున్న దాంట్లో ఆహారమే ఔషధం కావాలి అన్నదే ప్రధాన మీనింగ్ అండి. మన ఆహారమే మనకు ఔషధం కావాలి, అంతేకాని అనారోగ్యం వస్తే ఔషధాలు వాడడం అనేది ఇట్స్ అ వేస్ట్ కాన్సెప్ట్. ఇలాంటి రీప్లేస్ చేసుకునే ఒక అద్భుత అవకాశం ఈ మిల్లెట్ మార్ట్ ద్వారా మనకు ఉంది. ఇది మెయిన్ పాయింట్. ఓకే, ఇందులో ఏం చెప్తాము? విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తాం మనం. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఫైబర్ ఉంది, ఈ ఫ్యాట్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తాం. ఓకే రైట్ సార్, ఇవన్నీ ఉన్నాయి వాస్తవమే, ఇందులో డౌట్ ఏం లేదు. కానీ మీకు ఒక్క పాయింట్ నేను బోర్డు మీద ఒక పాయింట్ చెప్తాను చూడండి. బైకులు కానీ కార్లు కానీ ఏమైనా పనికి వస్తాయి చెప్పండి ఒకసారి. అవన్నీ లగ్జరీస్ మాత్రమే. ఓకే రైట్, ఇందులో మీరు చూస్తే ఫుడ్కి మళ్ళీ ఎన్ని డివైడ్ అవుతాయంటే 6 వస్తాయండి పాయింట్స్ ఫుడ్లో. మీకు తెలిసినవి అన్నీ ఏమున్నాయి సార్? ప్రోటీన్స్, ఫైబర్. ఎస్ సార్, ఫైబర్, ఫ్యాట్స్, మినరల్స్, గుడ్ ఫ్యాట్స్. యా గుడ్ ఫ్యాట్స్, ఎగ్జాక్ట్ సార్. ఒకసారి క్లాస్ సార్ అమైనో యాసిడ్స్. ఓకే రైట్ ఫైన్. అంటే ఇంకా అదర్ మనకు ప్రోగ్రామ్లో ఉన్నాయని చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఫోకస్ చేసింది మొన్న జూమ్లో ఏమేం చేసామంటే యాక్చువల్గా ఇది కెమికల్ ప్రొడక్ట్ కాదు అని ఇక్కడ రాసింది, కెమికల్ ఫ్రీ అని. కెమికల్ రాశారు కానీ ఏ కంపెనీది ఇంతవరకు మనం చూడలేదు బయట. హిందుస్థాన్ది కానీ, ప్రాంప్టర్ అండ్ గ్యాంబల్, మీరు ఏ కంపెనీ కొంటారో, విప్రో కానీ ఏ కంపెనీది మీరు చూసే అవకాశము చూడు. మనం జనరల్గా బ్రాండెడ్ కంపెనీ అన్న ఒక అభిమానం మాత్రం మనకు ఉంటుంది కంపల్సరీ. బట్ చెక్ చేస్తే తెలుస్తుంది, మీరు కాల్గేట్ పేస్ట్లు, సోప్స్ ఏదైనా కెమికల్ ఉందా లేదా అనేది మీకు సజీవంగా కనిపిస్తుంది. కొంతమందికి తెలుసు, కొన్ని కంపెనీల్లో డెమోల్ చేసిన వాళ్ళు సోప్స్, పేస్ట్లు మన జూమ్లో కూడా అన్నది యాదగిరి గారిలో. కాబట్టి కొంతమందికి పరిచయం ఉంది, తెలియదని కాదు, తక్కువగా ఏమైనా తప్పనట్లేదు. బట్ ఒక న్యూట్రిషనల్ ఒక ఫుడ్ ఆహారం కడుపులోకి వెళ్ళేదానికి ఏం చేయాలి? ఒక అమ్మాయిని ఇచ్చేటప్పుడు వెనకట ఒక మాట చెప్పేవాళ్ళు, 7 తరాలు వెనక్కి చూసుకొని ఇవ్వాలి. రైట్ సార్, అలాంటి సిచ్యువేషన్లో మనం ఒకప్పటి నుంచి ప్రయాణం చేసాం. కడుపులోకి ఇచ్చే ఆహారానికి ఆ ఫిల్టరేషన్ లేదు ఇవాళ, కంప్లీట్ ఆ ఫిల్టరేషన్ పోయింది. ఓకే, మామూలుగా ఏంటి తెస్తున్నాం, బ్రాండెడ్ కంపెనీ ఒకటే, బ్రాండ్ అయినంత మాత్రాన్ని తప్పు చేయకూడదని ఏం లేదండి, ఇట్స్ నో డౌట్. కావాలంటే చెక్ చేయండి, తెలుస్తుంది. ఇది ఒక భాగం పక్కన పెడితే ఇందులో ఇప్పుడు మనం ఆ పరిస్థితి టెస్ట్ డెమో ఒకటి చూద్దాం. ఇది కెమికల్ ఉందా లేదా ఒకటి. రెండోది, మనకి ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని చెప్తున్నాం, విటమిన్స్ అండ్ మినరల్స్. ఓకే, విటమిన్స్కి ఒక టెస్ట్ ఉంది, దీనికి మినరల్స్కి ఒక టెస్ట్ ఉంది. మినరల్స్ మేము ముందు నేను చేస్తాను, మీకు మొన్న కూడా చూపించాను, మళ్ళీ చేస్తాను. రెండోది మినరల్స్ టెస్ట్ చేస్తాను. ఓకే, మినరల్స్, విటమిన్స్ది ఇప్పుడు చేయండి. రైట్, అండ్ నెక్స్ట్ తర్వాత దీంట్లో మనకు యాంటీబాడీస్ ఎలా ఉన్నాయి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నటువంటి ఆహారం అవునా కాదా, మనకి ఈ టాక్సిన్స్ని రిమూవ్ చేసే కెపాసిటీ మన ప్రొడక్ట్కి ఉందా లేదా తెలియాలి. ఇది మెయిన్ అండి, ఇది చాలా మెయిన్. మనము ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం, బయట మీరు ప్రోటీన్ పౌడర్ 1000 రూపాయలు పెట్టి ఖర్చు చేస్తారు. ప్రోటీన్ పౌడర్స్ అండి, అవునా కదా? ప్రోటీన్ పౌడర్స్ 1000 రూపాయలు ఖర్చు పెడతాం. కానీ మనం సింపుల్గా ఒక్కసారి టెస్ట్ చేసుకొని చూస్తే ఒక బ్రాండెడ్ కంపెనీ ప్రోటీన్ పౌడర్, దాంట్లో ఉన్న కెమికల్స్ ఏంటి అనేది డెమో చేస్తే మీకు అర్థమవుతుంది. కానీ వాటన్నిటిస్ కాకుండా మనం ఏం చూస్తాం, దాని మంచి గుణాలను మాత్రమే చూస్తాం, తప్పలేదు, అలా చూడొచ్చు, ఇబ్బంది ఏం కాదు. కానీ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే కెమికల్స్ ఫ్రీ విత్ ఇట్స్ ద బెస్ట్ న్యూట్రిషనల్ డైట్ ప్రొడక్ట్, ఇది మన చేతిలో ఉంది. కాబట్టి మీకు ఇవి ఈ 3 డెమోస్ నేను ఇప్పుడు లైవ్లో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఓకే రైట్, ఇది మన మిగతా వాళ్ళందరికీ తెలిసింది, కొత్తగా ఉన్నారు. బట్ దీన్ని ఇప్పుడు నేను చేసే డెమోకి మీకు ఇక్కడ రెడీగా ప్రొడక్ట్ ఉంచాను, చూడొచ్చు. ఇది ప్రొడక్ట్
రైట్. ఇప్పుడు ఇది కెమికల్ ఫ్రీ అనే ప్రొడక్ట్ని ఎలా టెస్ట్ చేసుకుంటాం మనం చూసారు, చూసిన వాళ్ళందరికీ తెలుసు. కొత్త వాళ్ళు ఎవరైతే వాళ్ళు చూస్తున్నారో మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఇది జివా అని ఆర్టీసీ బస్సుల్లో ఇచ్చే ఒక బాటిల్, వాటర్ బాటిల్, మనం లగ్జరీ బస్సులో ఎక్కినప్పుడు ఇచ్చే బాటిల్ ఇది. దీన్ని ఇప్పుడే సీల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఏం చేస్తున్నాను నేను, కొంత వాటర్ని గ్లాస్లోకి తీసుకున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు ఈ గ్లాస్లో తీసుకున్న వాటర్కి నేనేం చేస్తున్నాను, మనం కూరల్లో వాడుకునేటువంటి పసుపుని యాడ్ చేస్తున్నాను. చూడొచ్చండి, పసుపుని యాడ్ చేస్తున్నాను, కూరల్లో వాడుకునే పసుపుని కొంత మోతాదుని ఇందులో యాడ్ చేస్తాను. ఓకే, ఎలా ఉంది, ఎల్లా కలర్ అయిపోయింది. ఓకే, రైట్ సార్, ఫైన్. అయితే ఇప్పుడు ఇది కెమికల్ ప్రోడక్ట్ ఉందా, ఇందులో కాంబినేషన్ లేదా అనేది మనం చెక్ చేయబోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ డెమోని ఈ పాయింట్లో మీకు అర్థం. రైట్ సార్, ఇప్పుడు ఈ మన మిల్లెట్ మాల్ట్ పౌడర్ మన దగ్గర ఉంది కదా, అందరికి వాడుతున్నాం కదా. ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఈ పసుపు ఉన్నటువంటి గ్లాస్లో వేసాను. ఓకే, నేను ఏం చేశాను, కలిపాను. రాజు గారు, క్రీమ్ కలర్ పౌడర్ ఉంది, ఎల్లో కలర్ పసుపు. కాబట్టి యాక్చువల్లీ కెమికల్ లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా దాని కాంబినేషన్ చేంజ్ అయ్యి కనిపిస్తున్న కలర్. కెమికల్ ఉంటే మీకు కెమికల్ ఇప్పుడు ఒక డెమో చూపిస్తాను, కెమికల్ ఉన్నది ఎట్లా రియాక్ట్ అవుతుంది పసుపు అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి కెమికల్ లేకుండా ఉండడం వల్ల పసుపుని ఏమాత్రం కూడా ఇంపాక్ట్ చేయలేక అలాగే ఒరిజినాలిటీగా ఉండి, అందుకే దీన్ని ఏమంటాం, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ అని చెప్తాం. ఇప్పుడు కెమికల్, ఓకే, దీనికి కొంచెం నేనేం చేస్తున్నాను, పసుపు యాడ్ చేస్తున్నాను సార్. ఈ స్పూన్ కాదు, ఫోర్క్ ఇది. రైట్, ఓకేనా. ఇది ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నాము, ఇది ఒక క్యాస్టిక్ సోడాతో విత్ బేస్ ఆఫ్ సోప్ డిటర్జెంట్ కేక్ ఇది మనకు. కాబట్టి ఇది ఎలా పర్ఫామ్ చేస్తారు పసుపుతో అనేది మనం చూడవచ్చు ఇక్కడ. లేదా కొంచెం తొందరగా అవడానికి మొత్తం ఇస్తాను. సార్ చూడండి, పసుపు ఏం కలర్కి వచ్చింది, ఆరెంజ్కి వచ్చింది. ఇట్ ఈస్ కెమికల్. అర్థమవుతుంది మీకు, మన ప్రోడక్ట్లో ఆరెంజిష్ కలర్ అనేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఎంత న్యాచురల్ ప్రోడక్ట్ మనకు అందిస్తున్నారు అన్నది మాత్రం ఎక్సలెంట్.